శిష్యాస్తు చిన్న సంశయ. గురువు మౌనంగా వ్యాఖ్యానిస్తే ఎట్లయితే తాబేలు తన పిల్లల కళ్ళలోకి చూస్తే వాటి కడుపు నిండిపోద్దట, అలాగే గురువు దక్షిణామూర్తి స్వరూపం. ఆయన మన కళ్ళలోకి చూస్తే మనలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఎందుకయ్యా జ్ఞానం? మనము ఎంత ఈ ప్రాపంచిక సుఖాల్లో పడి కొట్టుకున్నా జ్ఞానం అనేది లేకపోతే సత్యాన్ని తెలుసుకోలేము. అందుకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానంతో మనం పరబ్రహ్మను చేరుకోగలగాలి. జీవితం యొక్క అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం ఆ పరబ్రహ్మలో ఐక్యం కావడం. పరబ్రహ్మను తెలుసుకోవడం ఒకటే కాదండి, పరబ్రహ్మలో ఐక్యం కావడం. ఐక్యం కావడం అంటే ఏమిటి? ఐక్యం కావడం అంటే నథింగ్ బట్ మోక్షం. ఆ మోక్షం ఎలా సిద్ధిస్తుంది? ఇందాక చెప్పుకున్నాం మనం మొదట్లోనే. గురువు యొక్క మనల్ని చెయ్యి బట్టి నడిపిస్తాడండి గురువు. శిష్యుడి అర్హతను బట్టి గురువు అనుగ్రహిస్తాడు. మీకు నా జీవితంలో జరిగిన సంఘటనే ఒకటి చెప్తాను. నేను ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకుణ్ణి ఇప్పటికీ కూడా. ఏదో ఆడియో విజువల్ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ కూడా నేను, అంటే టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ చేసుకుంటూ ఏదో అయితే నా తల్లిదండ్రుల కృప వల్ల, నా సహచరుల సాన్నిధ్యం వల్ల కొంత విషయాన్ని గ్రహించగలిగాను. నాకు భార్గవ స్వామి వారు ఇది భగవద్ అనుగ్రహం అంటారండి.